ఓకేనా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాది నిదరపురం గ్రామం అండి. నేను రైల్వేగా గోకర్వలో పనిచేస్తూ ఉంటాను. మా నాన్నగారు సంగీత విద్వాంసులండి. ఆయన వారసత్వం నుంచి నాకు ఎంతో కొంత కొంచెం ఇది అనేది వచ్చిందండి. ఆ దాంట్లో నుంచి మీకు ఒక చిన్న పాట వినిపిస్తానండి, వినండి. సంగీత సాహిత్య సమలంకృతే, సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే, సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే. హే భారతి మనసా స్మరామి, హే భారతి మనసా స్మరామి, శ్రీ భారతి శిరసా నమామి, శ్రీ భారతి శిరసా నమామి. సంగీత సాహిత్య సమలంకృతే, వేద వేదాంత వనవాసిని, పూర్ణ శశిహాసిని, నాద నాదాంత పరివేశిని, ఆత్మ సంభాషిని. వేద వేదాంత వనవాసిని, పూర్ణ శశిహాసిని, నాద నాదాంత పరివేశిని, ఆత్మ సంభాషిని. వ్యాస వాల్మీకి వాగ్దాయిని, వ్యాస వాల్మీకి వాగ్దాయిని, సర్వరసభావ సందీపిని. సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే, సంగీత సాహిత్య సమలంకృతే. జై శ్రీరామ్. బాబు ఎంతో చక్కగా, రాజశేఖర్ స్వామి గారు ఎంతో తన డ్యూటీ తాను చేసుకుంటూ చక్కగా రైల్వే ట్రాక్ దగ్గర ఎంతో మహోన్నతమైన తన గానామృత రాగముతో ఆ యొక్క శివశంకరుణ్ణి, ఆ యొక్క లలితా సాహిత్యంలో ఉన్నటువంటి శక్తులన్నీ మేళవించి చక్కగా పాడారు తల్లి. అట్లానే మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం భజన మండలం బయటకు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైనది. మన హిందూ ధర్మం కాపాడంటే మన వయసు అయిపోయిందమ్మా, యువకులే మనకు ప్రధానం. కాబట్టి మీ గ్రామంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఇటువంటి ఆ యొక్క శక్తుల్ని ప్రేరేపించి హిందూ ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్. ఓం నమో శివాయ, నమో వెంకటేశాయ, జై పరమేశ్వర.